Good morning, students. Second BCom occasional, semester 4. In this semester, we have a paper titled as Programming in C. Okay. Second BCom occasional 4th semester లో మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఉన్న పేపర్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఈ పేపర్లో మీకు ఇది కోర్ పేపర్ 75 మార్క్స్ పేపర్, మీకు 25 మార్క్స్ ఇంటర్నల్స్. దెర్ ఆర్ 5 యూనిట్స్ ఇన్ దిస్ పేపర్. 5 యూనిట్స్ ఉంటాయి మీకు నార్మల్ కోర్ పేపర్స్ లాగే. దీంట్లో కూడా యూనిట్ 1 అంతా కూడా ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు మీరు ప్రెసెంట్ స్క్రీన్ మీద చూస్తున్నది అంతా కూడా సిలబస్ ఇదంతా. సో 5 యూనిట్స్ జస్ట్ సిలబస్ గురించి ఒక ఓవర్లుక్ చూద్దాం, డీటెయిల్గా కాకపోయినా బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు యూనిట్లో 2 చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ది అల్గారిథమ్స్ గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు సి. అసలు వాట్ ఈజ్ ఏ సి ప్రోగ్రామింగ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈజ్ సి? ఓకే, ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Actually it is a programming language. ఓకే. సో లాంగ్వేజ్ అంటే ఏంటి? జనరల్గా మనకు తెలిసిన లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళ్ ఇవి కదా. సో వై యూజ్ లాంగ్వేజెస్? తెలుగు, ఇంగ్లీష్ ఇటువంటి లాంగ్వేజెస్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? జస్ట్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్. సో వేరే వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వాలన్నా, మనం ఏమైనా చెప్పాలన్నా సరే, ఎలా కమ్యూనికేట్ అవుతాం, వాళ్ళతో ఏమైనా వర్క్ చేయించాలన్నా సరే, మనం కమ్యూనికేట్ అవ్వడానికి, వాళ్ళతో మనం మన సెంటెన్సెస్ వాళ్ళకి అర్థం అవ్వడానికి మనం యూజ్ చేసేది ఒక లాంగ్వేజ్. కాబట్టి ఇప్పుడు ఎలా అయితే హ్యూమన్ టు హ్యూమన్ ఇంట్రాక్షన్ అవ్వాలో, హ్యూమన్ టు హ్యూమన్ ఇంట్రాక్షన్ కోసం తెలుగు, ఇంగ్లీష్, కన్నడ లాంటి లాంగ్వేజెస్ ఎలా అయితే మనకి యూజ్ అవుతున్నాయో, అలాగే కంప్యూటర్తో కనుక మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే, కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ అయ్యి దాంతో మనం వర్క్ చేయించాలంటే, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏం కావాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. అలాంటి ఒక లాంగ్వేజెస్లో ద బేసిక్ లాంగ్వేజ్ ఏంటంటే సి లాంగ్వేజ్. మరి ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? రైటింగ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం కంప్యూటర్కి ఇచ్చే సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అని అంటాం. ప్రోగ్రామ్స్ని రాసే వాళ్ళని ఏమంటామంటే ప్రోగ్రామర్ అని అంటాం. ఇలా ప్రోగ్రామ్స్ని రాసే ప్రొసీజర్ని ప్రోగ్రామింగ్ అని అంటాం. ఓకే. సో ఇలా మనం ప్రోగ్రామ్స్ని రాస్తూ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాని చేత వర్క్ చేయించడానికి, మనం దాంతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ సి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ సెమిస్టర్లో ప్రోగ్రామింగ్ ఇన్ సి చదువుతున్నాం. దీని ద్వారా మనం అసలు ఎలా కంప్యూటర్తో మనం ఇంటరాక్ట్ అవుతాం, కంప్యూటర్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది, మనం దానికి ఒక ఎడిషన్ చేయాలన్నా, ఒక సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఎలా ఇస్తాం, ప్రోగ్రామ్స్ని ఎలా రాస్తాం అనేది మీరు ఈ పేపర్లో నేర్చుకుంటారు. ఓకే. సో బేసికల్గా ఇదేంటి? ఒక లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. టు ఇంటరాక్ట్ విత్ ది కంప్యూటర్ వీ కెన్ యూజ్ దిస్ లాంగ్వేజ్. సి ఈజ్ ద వెరీ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ఈ పేపర్లో 5 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ యూనిట్లో 2 చాప్టర్స్, ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సి. నెక్స్ట్ యూనిట్ 2లో ఓన్లీ 1 చాప్టర్, డెసిషన్ కంట్రోల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. యాక్చువల్లీ ఇట్స్ లుక్ లైక్ ఓన్లీ సింగిల్ చాప్టర్, బట్ దెర్ ఆర్ 2 చాప్టర్స్ ఇన్ దిస్ యూనిట్, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ యూనిట్ 3 functions. Totally unit 3 having only 1 chapter and unit 4 having 2 chapters. The first chapter is arrays and the second chapter is strings. Next unit 5 there are 2 chapters, pointers and structure, union and enumerated data types. All these comes under only 1 chapter. Okay. సో ఇలా మీరు ఈ పేపర్లో 5 యూనిట్స్ చదువుతారు. సో 5 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ క్యారీస్ 15 మార్క్స్ అట్లీస్ట్. ఓకే. సో కాబట్టి ప్రతి యూనిట్ నుంచి మీకు ఒక్కొక్క ఎస్ఏ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్ ప్రతి యూనిట్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. మీకు తెలుసు కదా పేపర్ ప్యాటర్న్, ఏఆర్బి ఏదో ఒకటి రాయాలి. ఓకే. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇందులో మీరు చదివే కాన్సెప్ట్స్ ఏంటి?
అల్గారిథం అంటే ఏంటి, వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ అల్గారిథమ్స్, అలాగే సమ్ మోర్ అల్గారిథమ్స్, అలాగే నెక్స్ట్ ఫ్లో చార్ట్స్. ఫస్ట్ వీటి గురించి చూద్దాం. సో నౌ వి విల్ ఎంటర్ ఇన్ టు ద యూనిట్ 1కి ఎంటర్ అయ్యి మనం ఇవాళ స్టార్ట్ చేద్దాము. ఓకే, దిస్ ఈజ్ యూనిట్ 1, ఇంట్రడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, చాప్టర్ 1. సో అల్గారిథం అంటే ఏంటి? సో అల్గారిథం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్. అల్గారిథం ఈజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ మీకు అసలు అల్గారిథం అంటే ఏంటి కాన్సెప్ట్ అంటే, సపోజ్ సో ఇందాక చెప్పుకున్నాం, సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ప్రోగ్రామ్స్ రాసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కంప్యూటర్ చేత వర్క్ చేయించాలి అని అది మెయిన్ పర్పస్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ప్రోగ్రామ్ రాయాలి, ఏదో సమ్ ప్రాబ్లమ్కి మనం ప్రోగ్రామ్ రాసి కంప్యూటర్తో వర్క్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి 2 నెంబర్స్ని యాడ్ చేసే ఒక ప్రాబ్లం ఉంది. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసే ఈ ప్రాబ్లంలో, సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రాబ్లంలో అసలు ఏం జరుగుతుంది, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ జరగాలంటే ఈ స్టెప్స్ ఏంటి, 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి స్టెప్స్ ఏంటి, లేదు 2 నెంబర్స్ని డివైడ్ చేయడానికి స్టెప్స్ ఏంటి అనేది మనకి స్టెప్ బై స్టెప్లో గనక ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం రాసే ప్రొసీజర్నే ఏమంటామంటే అల్గారిథం అని అంటారు. ఓకే, సపోజ్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా 2 నెంబర్స్ని యాడ్ చేసే ప్రాబ్లం అని. సో 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే ఇనిషియల్గా ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో తర్వాత స్టెప్లో ఏం చేయాలి, 2 నెంబర్స్ యొక్క వాల్యూస్ని మనం తీసుకోవాలి. సో సపోజ్ ఆ 2 నెంబర్స్ని ఏలో ఒక దాంట్లోనూ, బిలో వేరియబుల్లో ఒక దాంట్లోనూ స్టోర్ చేద్దాం. సో ఏ బి. సో ఇప్పుడు ఏలో ఉన్న ఈ వాల్యూని, బిలో ఉన్న వాల్యూని మనం స్టోర్ చేయాలి. సో స్టోర్ చేయాలంటే ఏ వాల్యూ తీసుకోవాలి, బి వాల్యూ తీసుకోవాలి, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చిన వాల్యూని ఇంకొక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఇంకో 3వ వేరియబుల్ కూడా తీసుకుంటాం, దాని పేరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి సి అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నౌ వీ వాంట్ టు యాడ్, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏని బిని రెండింటిని యాడ్ చేసేసి ఏ ప్లస్ బి చేసి ఎందులో స్టోర్ చేయాలి, సిలో స్టోర్ చేయాలి. సో ఓకే, ఏని బిని యాడ్ చేసాము. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, స్టార్ట్ చేసాం. రెండో స్టెప్లో ఏబి వాల్యూస్ని మనం తీసుకున్నాం. ఇంకా మూడో స్టెప్లో ఏం చేయాలి, ఏ ప్లస్ బి రెండింటిని యాడ్ చేసి ఎందులో స్టోర్ చేసాం, సిలో స్టోర్ చేసాం. ఇప్పుడు మన దగ్గర రెండింటిని యాడ్ చేయగా వచ్చిన వాల్యూ ఉంది కదా, అవుట్పుట్ ఉంది కదా. ఇన్పుట్గానేమో, ఇన్పుట్ అంటే ఏంటి, మనం ఇచ్చే వాల్యూస్ని ఇన్పుట్ అని అంటాం. అవుట్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ ఇచ్చిన వాల్యూస్ మీద ప్రాసెసింగ్ జరగగా, అంటే మనం ఇచ్చిన ఆపరేషన్ జరగగా వచ్చిన రిజల్ట్ని మనం ఏమంటామంటే అవుట్పుట్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చాం, ఏబి ఇచ్చాం, రెండింటిని యాడ్ చేసి ఆపరేషన్ జరిగింది. ఎందులో స్టోర్ అయింది, సిలో స్టోర్ అయింది. సో అవుట్పుట్ ఎందులో ఉంది, మనకి ఇప్పుడు సిలో ఉంది. కాబట్టి ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి, సిలో ఉండే వాల్యూని మనం డిస్ప్లే చేయాలి. అప్పుడు మనకి రెండింటిని యాడ్ చేయగా వచ్చిన వాల్యూ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో స్టాప్. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ కనుక ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం రాసే ప్రొసీజర్నే ఏమంటామంటే అల్గారిథం అని అంటాం. Okay, so that's why algorithm is defined as a step by step process required to solve a particular problem. ఓకేనా, కాబట్టి ఇది ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎందుకు రాస్తున్నాం మనం, రిక్వైర్డ్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లం అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవసరమయ్యే ప్రాసెస్ని మనం స్టెప్లో కనుక రాస్తే దాన్నే మనం ఏమంటామంటే అల్గారిథం అని అంటారు. సో సింపుల్గా అల్గారిథం ఇంకోలా కూడా ఎలా చెప్పొచ్చు అంటే, అల్గారిథం ఈజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక యాక్టివిటీ మాట అల్గారిథం అనేది. సో ఏ స్టెప్లో ఏం జరగాలి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అని మనం స్టెప్ బై స్టెప్లో చెప్తాం కాబట్టి, సో అల్గారిథం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్. అల్గారిథం ఈజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ అల్గారిథం ఇంకోలా కూడా ఎలా చెప్పొచ్చు అంటే, అల్గారిథం ఈజ్ ఏ ఫార్మల్లీ డిఫైన్డ్ ప్రొసీజర్ ఫర్ పెర్ఫార్మింగ్ సమ్ క్యాలిక్యులేషన్స్. ఇఫ్ ఏ ప్రొసీజర్ ఈజ్ ఫార్మల్లీ డిఫైన్డ్ దెన్ ఇట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే అల్గారిథం ఇంకోలా ఎలా చెప్తున్నామంటే, అల్గారిథం అనేది మనం అఫీషియల్గా మనం రాసే ప్రొసీజరు దేనికి, ఏవో సమ్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి. సో ఈ సమ్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనం రాసే ఈ ప్రొసీజరు గనక కరెక్ట్ అయితే,
ఓకే. కరెక్ట్ అయితే మనం అప్పుడు కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ ప్రొసీజర్‌ని ఫాలో అవుతాం. అప్పుడు దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? సో, అల్గారిథమ్ ఈస్ ఫార్మల్లీ డిఫైన్డ్ ప్రొసీజర్ ఫర్ పెర్ఫార్మింగ్ సమ్ కాలిక్యులేషన్స్. ఓకే. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ అల్గారిథమ్స్. సో, ఫీచర్స్ ఆఫ్ అల్గారిథమ్స్. దేర్ ఆర్ 5 ఫీచర్స్. ఫీచర్స్ అంటే ఏంటంటే, అల్గారిథమ్ యొక్క లక్షణాలు ఏంటి? ఓకేనా? సో, ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ అల్గారిథమ్స్‌లో ఫస్ట్‌ది ఫైనైట్‌నెస్, రెండోది ఎఫెక్టివ్‌నెస్, మూడోది టెర్మినేషన్, 4 ఇన్‌పుట్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ అవుట్‌పుట్. ఇప్పుడే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ గనక మనం అల్గారిథమ్ రాస్తే దానికి ఇన్‌పుట్‌గా ఏమిచ్చాం? 2 నంబర్స్ ఇచ్చాం. అవుట్‌పుట్‌గా మనకి ఏమొస్తుంది? ఆ 2 నంబర్స్‌ని యాడ్ చేయగా వచ్చిన రిజల్ట్‌ని మనం అవుట్‌పుట్ అని అంటాం. అంటే ఎవ్రీ అల్గారిథమ్ షుడ్ హావ్ ఇన్పుట్ వాల్యూస్ అండ్ షుడ్ హ్యావ్ అవుట్పుట్. నెక్స్ట్ సో ఇన్పుట్ అంటే మనం ఇచ్చే 1 ఆర్ మోర్ ఇన్పుట్స్‌ని ఏమంటాం? ఇన్పుట్ అని అంటాం. సో ఎప్పుడైతే అల్గారిథమ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందో, ఆ స్టార్ట్ అయ్యేటప్పుడే మనం ఏస్తామంటే ఇన్పుట్ అనేది ఇస్తాం. ఇన్పుట్ వాల్యూస్‌ని ఇస్తాం. నెక్స్ట్ అవుట్పుట్ అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్‌కి అనుగుణంగా దానికి కరస్పాండింగ్ ఆపరేషన్స్ జరిగి మనం ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇచ్చిన ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవ్వగా వచ్చిన రిజల్ట్స్‌ని మనం ఏమంటామంటే అవుట్పుట్ అని అంటాం. నెక్స్ట్ తర్వాత టెర్మినేషన్. టెర్మినేషన్ మీన్స్ ఎవ్రీ అల్గారిథమ్ షుడ్ హ్యావ్ టెర్మినేషన్. సో, ఇప్పుడు ఏదైనా ఒక అల్గారిథమ్ టెర్మినేట్ అవ్వకుండా అలా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తూనే ఉందనుకోండి, దాన్ని మనం ఇన్ఫినైట్ లూప్స్‌లో పడిందని అంటాం. బట్ ఏ అల్గారిథమ్ కూడా అలా ఉండకూడదు. ప్రతి అల్గారిథమ్ కూడా సమ్ స్టెప్స్ తర్వాత ఆఫ్టర్ సమ్ స్టెప్స్ మనకేమవ్వాలంటే ఎండ్ అయిపోవాలి, స్టాప్ అయిపోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ టెర్మినేషన్. నెక్స్ట్ ఎఫెక్టివ్‌నెస్. Each step of algorithm should be clearly executable by a specified mission. That means a specified system, computer system. సో అంటే ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? మనం రాసే ప్రతి స్టెప్ కూడా ఎలా ఉండాలి? చాలా ఎఫెక్టివ్‌గా, చాలా క్లియర్‌గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ప్రతి మిషన్ మీద కూడా మనకి ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చాలా క్లియర్‌గా రాసి ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్ ఫైనైట్‌నెస్ మీన్స్ మనం రాసే అల్గారిథమ్‌లో నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో ఎన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉండాలి? ఫైనైట్ నంబర్. అంతేగాని ఇన్ఫినైట్ నంబర్‌లో మనకి స్టెప్స్ అనేవి ఉండకూడదు. సో అల్గారిథమ్‌లో ఫైనైట్‌నెస్ అంటే ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టెప్స్‌లో మనం అల్గారిథమ్స్ రాయాలి. ఎఫెక్టివ్‌నెస్ మనం రాసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా క్లియర్‌గా ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్ అయి ఉండాలి. నెక్స్ట్ టెర్మినేషన్. ఎవ్రీ అల్గారిథమ్ కూడా ఇన్ని స్టెప్స్ ఉండాలి అని కొన్ని స్టెప్స్ తర్వాత మనకి ఎండ్ అవ్వడం అనేది జరగాలి. టెర్మినేట్ అవ్వడం అనేది జరగాలి. నెక్స్ట్ ప్రతి అల్గారిథమ్‌కి ఇన్పుట్ ఉండాలి. వాల్యూస్‌ని మనం ఇన్పుట్‌గా ఇవ్వాలి. ఆ కరస్పాండింగ్ వాల్యూస్‌కి కరస్పాండింగ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవ్వగా వచ్చే రిజల్ట్స్‌ని మనం అవుట్పుట్ అని అంటాం. ఎవ్రీ అల్గారిథమ్ షుడ్ గివ్ అవుట్పుట్ వాల్యూస్. ఓకే. సో దీస్ 5 ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది అల్గారిథమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అల్గారిథమ్స్. సో రైట్ అన్ అల్గారిథమ్ ఫర్ ఈ అల్గారిథమ్ దేనికంటే స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్‌కి. సో రైట్ అన్ అల్గారిథమ్ ఫర్ ఇంటర్చేంజ్ ఆర్ స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్. సో స్వాపింగ్ అంటే ఏంటంటే 2 నంబర్స్‌ని ఎక్స్‌చేంజ్ చేయడం. సపోజ్ మనకి వాల్యూస్ ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ ఏ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ 1, బి అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ 2. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఇలా ఉన్నాయి. ఏలో ఎంత ఉంది? 1, బిలో 2. ఇప్పుడు స్వాపింగ్ చేయగా ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఏమవ్వాలి మనకి? ఏలోనేమో ఎలా వచ్చేయాలి? ఇలా ఉన్న వాటిని మనం ఎక్స్చేంజ్ చేయగా ఎలా రావాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు 2 రావాలి. బి వాల్యూ ఏమో 1 అవ్వాలి. ఓకే. అంటే 2 కూడా ఏమైనాయి? ఇంటర్చేంజ్ అయినాయి వాల్యూస్. ఏలో ఉన్న వాల్యూ ఏమో బిలోకి వచ్చింది. బిలో ఉన్న వాల్యూ ఏమో ఏలోకి వచ్చింది. యాక్చువల్లీ మనం ఇన్పుట్‌గా ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2. బట్ అవుట్‌పుట్‌గా వచ్చే వాల్యూస్ ఎలా ఉండాలి? ఏ వాల్యూ బిలోకెళ్ళాలి. బిలో స్టోర్ అవ్వాలి. బి వాల్యూ వచ్చి ఏలోకి స్టోర్ అవ్వాలి. ఇంటర్చేంజ్ అవ్వాలి 2 వాల్యూస్ కూడా. సో ఇక్కడ స్టెప్స్ ఎలా రాసాం? ఫస్ట్ స్టెప్ స్టార్ట్. తర్వాత ఏలోకి వాల్యూని ఇన్పుట్‌గా ఇవ్వాలి. సో రీడ్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ అండ్ రీడ్ సెకండ్ నెంబర్ యాజ్ బి. రెండో నెంబర్‌ని తీసుకున్నాం. సో ఏలోకేమో 1 వాల్యూ తీసుకున్నాం. బిలోనేమో 2 తీసుకున్నాం. ఇప్పుడు
ఈ రెండిటిని ఎక్స్చేంజ్ చేయాలంటే టెంప్ అనే ఒక న్యూ వేరియబుల్ తీసుకుని, సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఈ లాజిక్ ద్వారా మనకి 2 వాల్యూస్ ఎక్స్చేంజ్ అయ్యి అవుట్పుట్లో ఏలోనేమో 2, బిలో 1 మనకి స్టోర్ అవుతాయి. దెన్ వీ విల్ ప్రింట్ ఏ అండ్ బి వాల్యూస్, దెన్ డిస్ప్లేడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. In the last step we stop the procedure. Okay, thank you.